మేము పెరిగేటప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్స్ అబౌట్ మై అమ్మ వాజ్ ఎక్కడో దగ్గర నగలు పెట్టేసేది, మర్చిపోయేది. అండ్ వుడ్ సే నేను ఇక్కడే పెట్టాను కనిపించట్లేదు, అక్కడే పెట్టాను కనిపించట్లేదు అని. అండ్ మా లైఫ్లో సగం టైం మమ్మీ ఎక్కడ పెట్టిన నా వస్తువులు ఎతకడానికి సరిపోయేది. సో నేను కూడా ఇప్పుడు ఊరికెళ్లే ముందు, లండన్ సమ్మర్ హాలిడేస్కి వెళ్లే ముందు, వన్ ఆఫ్ మై వెరీ వెరీ ప్రెషియస్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్లెస్, ఇది ఇంకో బ్యాడ్ హ్యాబిట్ నాది, దట్ ఐ పుట్ దెమ్ ఇన్ జిప్ లాక్ బ్యాగ్స్. లోపల పెట్టినా ఈజీగా కనిపిస్తుంది అని నిన్నటి నుంచి ఎతుకుతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. అండ్ ఒకలాంటి ఒక దడ, యునో, బికాస్ ఇట్స్ సో ప్రెషియస్. I promise I didn't take it to London because అది నా సాలిటరీస్ తీసుకెళ్ళకూడదు అని. బట్ నేను పెట్టిన దగ్గర లేవే, ఇల్లంతా కింద మీద చేశాను. ఇప్పుడు మా అమ్మకి తెలిసిందో. అప్డేట్. సో నేను మీతోటి ఏడుస్తూ మెసేజ్ పెట్టాక ఐ వాజ్ లైక్, ఐ హోప్ వీళ్ళందరిలో అట్లీస్ట్ కలెక్టివ్ ప్రేయర్ వెళ్తుంది అని. అండ్ ఐ టోల్డ్ యూ కదా జిప్ లాక్ బ్యాగ్ లో పెడతానని. మా వాళ్ళందరికి, స్టాఫ్ కి, వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పాను. సో కింద మీద పడేశారు. యు నో వేర్ ఇట్ వాస్ ఫౌండ్? ఇన్ అ బ్యాగ్ లైక్ దిస్. నాకు గుర్తు కూడా లేదు దీనిలో పెట్టానని. అండ్ వై ఐ వాజ్ సో స్ట్రెస్డ్, కెన్ యూ సీ దీస్ ఇయర్ రింగ్స్ అండ్ దిస్ పెండెంట్. ఇది మళ్ళీ మళ్ళీ కొనేది కాదు. బట్ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ హనుమాన్, థ్యాంక్ యూ శివ, అందరూ ప్రే చేసిన దేవుళ్ళందరికీ. బట్ ఐ ఫౌండ్ ఇట్. సీరియస్లీ నిన్నటి నుంచి ఐ బీన్ ఇన్ సచ్ అ బ్యాడ్ మూడ్ అండ్ జస్ట్ వన్. అండ్ దేవుడికి ఏం దండం పెట్టుకున్నాను తెలుసా? ఇంత పెద్ద లెసన్ కూడా అవసరం లేదు, ప్లీజ్ మేక్ మీ ఫైండ్ ఇట్ అని. సో థ్యాంక్ యూ గాడ్.